సో కొన్ని గంటల్లోనే అత్యధిక వర్షపాతం నమోదవడం మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక్కసారి ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైందో మనం క్లియర్గా చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. మియాపూర్లో 9.75 సెంటీమీటర్ల వాన పడింది. లింగంపల్లిలో 8.2 సెంటీమీటర్ల వాన పడింది. హెచ్సియు దగ్గర 8.1 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 6.6 సెంటీమీటర్లు, చందానగర్లో 6.4 సెంటీమీటర్లు, హఫీజ్పేట్లో 5.6, బాలానగర్లో 4.7, ఆర్సీపురంలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా ఈ ఏరియాల్లోనే కాదు, జంట నగరంలోని ఎక్కడ తీసుకున్నా సరే గట్టిగా వాన కొడుతోంది. మనం ఇప్పటిదాకా చూసిన విజువల్స్, మనం ఎంత చిన్న వాన పడితేనే హైదరాబాద్ రోడ్లు కాలువలు అవ్వడం మనం చూస్తుంటాం. మరి ఇంత భారీ వాన పడితే కాలువలు కాదు, ఇప్పుడు పూర్తిగా చెరువులే అయిపోయాయి. రైట్, మనం ఒకసారి చూస్తున్నాము ఎక్కువ వర్షపాతం నమోదైంది ఈ 1-2 గంటల్లోనే. మన క్లియర్గా టీవీ నైన్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది. ఆర్సీ తక్కువ నుంచి ఒకసారి కనిష్టం నుంచి గరిష్టం కొద్దాం. ఆర్సీపురంలో 4.6 సెంటీమీటర్లు పడితే బాలానగర్లో 4.7 సెంటీమీటర్ల వాన పడింది. హఫీజ్పేటలో 5.6 సెంటీమీటర్లు పడితే చందానగర్లో 6.4 పడింది. గచ్చిబౌలిలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే హెచ్సియులో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగంపల్లిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇక మియాపూర్లో అత్యధికంగా హైయెస్ట్ 9.75 సెంటీమీటర్ల వాన దంచి కొడుతోంది. కరెక్ట్గా సాయంత్రం 6 తర్వాతే వాన స్టార్ట్ అయింది జంట నగరాల్లోని చాలా ఏరియాల్లో. సో సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే రోడ్డు మెయిన్గా మియాపూర్, లింగంపల్లి, హెచ్సియు, గచ్చిబౌలి, ఈ చందానగర్, ఇవన్నీ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే ఆ రోడ్లు కాబట్టి ఆ టైంలోనే ఇంత గట్టి వాన పడితే కొద్దిసేపు చూశారు తగ్గుతుందేమో ఇంటికి తర్వాత వెళ్దామని. కానీ ఇది తగ్గే వాన కాదని తెలిసిన తర్వాత ఇక రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఇక అక్కడ రోడ్లు కనిపించట్లేదు, పూర్తిగా చెరువులు, కాలువలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్న ఈ విజువల్స్ కళ్ళకు కట్టినట్లు మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో భారీ వాన పడితే చాలా ఏరియాల్లో రోడ్లు ఎలా అవుతాయనేది. ఒక కూరగాయల మార్కెట్కు సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. లెఫ్ట్ సైడ్ బాక్స్లో శ్రీనగర్ కాలనీకి సంబంధించిన రోడ్డు చూస్తున్నాం. అక్కడ డివైడర్లు మునుగుతున్నాయి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్నాం కుత్బుల్లాపూర్కు సంబంధించిన దృశ్యం ఇది. అక్కడ ఆ జోరు వానలోనే జనాలు బయటకు వచ్చారు, ఆ మార్కెట్లో కొండాలని ట్రై చేస్తున్నారు. కానీ ఒకసారి కింద చూడండి ఎంత ఉధృతిగా ప్రవహిస్తున్నాయి నీళ్లు, ఏ స్థాయిలో ఉన్నాయనేది. అట్లా వెళ్తున్నాడు ఒక డెలివరీ బాయ్, ఆ బైక్ టైర్లు మునుగుతున్నాయి. సో ఆ ఇబ్బందుల్లోనే మార్కెట్లో అమ్ముతున్నారు అండ్ ప్రజలు కూడా వస్తున్నారు.